చాలా ప్రజలు అంటే దాదాపుగా 78% వాళ్ళు హిందువులే ఉన్నారు. వాళ్ళందరి గురించి ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అతి నీచమైన చర్య ఇది. ఆ నీచమైన చర్య చేసిన వాడు తను ఆ ఆలోచన ఉంది కాబట్టి తన భార్య మొక్కుకుంటే తిరుపతి సెట్టింగ్ అనేది ఇంటి దగ్గర వేసుకున్నాడు కానీ తిరుపతికి వెళ్ళలేదు. అంతటి నీచుడు అన్నట్టు. తనని తాను ఆలోచించుకోవాలి. తనంతట తాను పెళ్ళేసి నా ద్వారా తప్పు జరిగింది అని చెప్పి అనుకుంటే కనీసం శిక్ష తక్కువవుతుంది. ఇది అనేది ఎట్లా ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది. ప్రూవ్ అయ్యేదాన్ని కూడా ఇంకా తను పట్టుకొని వేలాడుతున్నాడు. నేను ఇలానే చేశాను, నేను ఇలానే ఉంటాను, నేను మోనార్కుని అని చెప్పేసి ప్రవర్తిస్తున్నాడు. ఆ వ్యవహార శైలి ఆయన మార్చుకోవాలి. ఆయన కార్యకర్తలు కూడా మారాలి. నిజాలు చూడడం నేర్చుకోండి. మీ సెల్ ఫోన్లో గూగుల్ అని చెప్పేసి ఉంది. గూగుల్ని అడగండి. గూగుల్ చెప్తుంది ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పేసి. మీ నాయకుడు చెప్పాడు కదా అని చెప్పి తప్పుడు అడుగు వేయకండి. ఓకే సార్. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టుకుని సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, అట్లాగే మిగతా భూపాల్ రెడ్డి గారు వాళ్ళందరి మీద క్రిస్టియన్స్ మచ్చ ఉంది. మరి అట్లాంటి వాళ్ళని టీటీడీలో ఎలా అనుమతిస్తారు? ఎలాంటి చర్యలు తీసుకోకుంటారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కేంద్రం నుంచి ఒక రూల్ రావాలండి. ఇంతకుముందుకు ఏంటంటే కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళు హిందువులను అనగదొక్కుదాం అనే చర్యలోనే ఎన్నో సెక్షన్స్ మార్చారు. అంబేద్కర్ గారు క్లియర్గా నేను ఈ సెక్షన్స్ అనేది ఒప్పుకోను, నేను బతుకున్నంత వరకు ఇది జరగదు అని అంటే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశాక ఆయన సొంతంగా పోటీ చేయాలనుకున్నారు. పోటీ చేయాలనుకుంటే నెహ్రూ గారు కావాలని చెప్పేసి వాళ్ళ ఇంటి పని మనిషిని పెట్టారు. అది ఏం చేసినా కానీ ఆయన ఖచ్చితంగా ఓడించాలని చెప్పి ఓడగొట్టారు. ఆయన అంబేద్కర్ గారి దారిలో నడిచే వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ దారిలో అయితే ఖచ్చితంగా వెళ్ళరు. వైఎస్ఆర్సీపీని కూడా నమ్మరు. దళితులు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, మీరందరూ కూడా హిందువుల కిందకే వస్తారండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అనొచ్చు మీరు దళితులు మిమ్మల్ని అనగదొక్కుతున్నారు అని చెప్పి. ఇక్కడ హిందువులకు ఎటువంటి పార్షియాలిటీ లేదు. హిందువులందరూ ఒకటే. అది బ్రాహ్మణుడు కానీ, నాయుడు కానివ్వండి, లేక మాదిగ కానివ్వండి, మనం అంతా ఒకటే. ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ తిరుపతిలో వెళ్ళడానికి హక్కు ఉంది. ఇప్పుడు మాట్లాడుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా అన్య మతస్థులు, హిందువులు కానివారు మాత్రమే. మనం అందరం హిందువులము, మనం కలిసికట్టుగా ఉందాం. వీళ్ళు కుల మతాలు చేయనివ్వండి, మత రాజకీయాలు చేయని, ఇంకేమైనా చేయనివ్వండి, మనం కలిసికట్టుగా ఉందాం. కలిసికట్టుగా వైఎస్ఆర్సీపీ జగన్కు బుద్ధి చెబుతాం. ఓకే సార్. అట్లాగే కుల రాజకీయాలకి, కులం తక్కువ వాళ్ళకి తెలుగుదేశం పార్టీయే పైకి తీసుకొచ్చింది. కానీ అలాంటి పార్టీ మీదే కుల రాజకీయాలు వేస్తున్నారు. వాళ్ళకేం చెబుతారు? అనాలోచిత తెలివి తక్కువ తనం అన్నట్టు ఇది. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చెప్తే ప్రజలు వినే స్థితిలోనే ఉన్నారని చెప్పేసి అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలీదు ప్రజలు వినే స్థితిలో కాదు, చెప్పు తీసుకొని కొట్టే స్థితిలో ఉన్నారని చెప్పేసి. నిన్న జోగు రమేష్ ఇల్లు కాలబెడితే స్పాట్లో విలేకరు చెప్తున్నాడు వాళ్ళ కార్యకర్తలే అంటపెడుతున్నారని చూడండి అని చెప్పేసి. అంత నిజం బయటకు వచ్చింది. అంటే నిజం చూడడం అనేది ఓన్లీ కార్యకర్తలు విలేకరులు చూపించడమే కాదు, ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. వెంటనే నిజాలు తెలుసుకుంటున్నారు. మీరు మారండి. ప్రజలు అనేది మీరు చెప్పే మాటలు వినేటట్లు లేరు. వాళ్ళు కూడా తెలివిని తెచ్చుకున్నారు, తెలివిలో బతుకుతున్నారు. మీరు మారకపోతే రేపు పొద్దున 11 అనేది కూడా మిగలదు మీకు. ఓకే సార్. అట్లాగే పోలీస్ శాఖలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఇలాంటి అల్లర్లు జరిగితే వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. వాళ్ళని ఏమైనా పెంచే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తారని అంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా పెంచాలి. డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే కాస్త సాఫ్ట్వేర్ అండి. ఈ పని చేయాలంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే చేయాలి. పోలీస్ శాఖను పటిష్టం చేయాలి. ప్లస్ వాళ్ళకు కొన్ని హక్కులు అనేటివి ఖచ్చితంగా కల్పించాలి. స్పెషల్గా ఆయనకు తెలుసు ఏ హక్కులు అనేటివి. ఆ హక్కులు కనుక కల్పిస్తే ఖచ్చితంగా ఇక్కడ కూడా యూపీ రాజ్యం వస్తుంది. ఒక హిందూ అనేడు తలెత్తుకొని బతకగలుగుతాడు. ఇప్పుడు మత మార్పిడి అనేది చాలా ఎక్కువ జరుగుతున్నాయి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మత మార్పిడి చాలా జరిగినాయి. ఇప్పుడు కూడా ఆగట్లేవు అవి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇంకాస్త శ్రద్ధ తీసుకొని పోలీసులకు కొన్ని హక్కులు ఇవ్వండి. వారు మా హిందువులను రక్షిస్తారు.